అయితే ఫోన్ అడిగిన బాత్రూమ్ కాడ ఉండే అడిగితే హస్బెండ్ అని ఉంటుందని చెప్పింది. చెప్తే ఏమైందంటే ఫోన్ ఓపెన్ చేసిన నా నెంబర్ గుర్తులేదు అసలు. నేను మామూలుగా ఆమె ఫోన్లో ఉంటుంది అన్నట్లు ఓపెన్ చేసిన. ఓపెన్ చేసి చూస్తే హస్బెండ్ 1, హస్బెండ్ 2, హస్బెండ్ 3 అని ఉన్నది. కొట్టించింది, చేసింది. ఇక వాడు ఏం చేయలేడు, వాడి వల్ల ఏం కాదు, నేను ఎట్లా తిరిగినా ఏం చేసినా అంత తెలిసిపోయింది. అంత తెలిసిపోయినప్పుడు వాడేం చేస్తాడు? ఇక వాడేం చేయలేడు, నన్ను ఏం చేయలేడు, నా మీద చేయలేవాడు. ఏదనంటే మళ్ళీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతా ఇక అని ఆమె కాన్ఫిడెంట్గా ఉంది. నా ముందే కుర్రోళ్ళని తీసుకురావటం, నా ముందే చీరలలో కూర్చోవటం, చేతులు వేయటం ఇంట్లోకి, నా ముందే ఫోన్లు మాట్లాడటం, నా ముందే బండ్లు పిలిపించుకొని బండ్ల మీద ఎక్కిపోవటం, ఇదంతా చేస్తుంది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్. సో గైస్, ఈరోజు అయితే మన దగ్గరికి బ్రదర్ వచ్చిండు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. నా స్టోరీ అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి నాకు ఎంత బాధ అనిపించింది అంటే, అరే కాలిపిలి గలీజ్కి ఇరుక్కున్నాడు, ఏం చేయలేకపోతున్నాడు, నాకు ఎట్లయినా మనం హెల్ప్ చేయాలి అన్నట్టు నాకు అనిపించి నేను ఆయనకి ఇక్కడ పిలిచిన. సో ఏమైంది, ఏం కథ అనేది మనం ఒక్కసారి ఆయన మాటలు తెలుసుకుందాం. అన్న, మీ పేరన్నా? నమస్తే, నా పేరు రాకేష్. నాకు చిన్న ప్రాబ్లం ఉందన్న. చెప్పన్న, ఏమైంది, ఏం కథ? నాకు పెళ్ళయింది మామూలుగా ఒక 2 years బ్యాక్ పెళ్ళయింది. కానీ పెళ్ళైన తర్వాత ఏమైందంటే, నా పిల్లం మంచిది అనుకున్నా నేను, కానీ నన్ను మోసం చేసింది. ఏం చేసింది? తనకి మామూలుగా ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పేసింది, కానీ ఆమెకి ఫస్ట్ మ్యారేజ్ కాదు. నాకు తర్వాత మ్యారేజ్ అని చెప్పిందంటే అంటే నువ్వు అడిగినావా ఫస్ట్ మ్యారేజా సెకండ్ మ్యారేజ్ అని? కానీ మామూలుగా లవ్ చేసింది ఫస్ట్ నన్ను. లవ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నాం మేము. తర్వాత నాకు అర్థమైపోయింది. ఏమర్థమైందంటే ఆమె బిహేవియర్ బాగా నచ్చక అది ఇదిగా ఫోన్లో మాట్లాడటం అవి చేసింది. చేసిన తర్వాత నాకు అనుమానం వచ్చేసింది. అనుమానం వచ్చిన తర్వాత నేను ఒకరోజు మామూలుగా ఫోన్ మాట్లాడుతుంటే చూసి తర్వాత మామూలుగా అడిగిన, నీకు అసలు ఫస్ట్ మ్యారేజా ఏది అది అని కనుక్కుంటే నాకేమైనా తెలిసిందంటే, నేను మామూలుగా బాత్రూంలోకి వెళ్ళింది. బాత్రూంలోకి వెళ్తే నా ఫోన్ కనిపించట్లా. నేను అప్పుడే పడుకొని లేచి చూస్తే నా ఫోన్ కనపడట్లా. నేను అర్జెంట్గా ఫోన్ చేయాలి ఆమెకి, వేరే వాళ్ళకి. అని బిజినెస్ పని చేస్తాను మామూలుగా. అయితే వేరే అర్జెంట్ పని ఉండి ఫోన్ చేద్దామంటే ఫోన్ కనపడట్లే. సరే, నెంబర్ నాకు ఐడియా ఉంది, నీ ఫోన్కి నువ్వు ఫోన్ చేసుకుంటున్నా, ఫోన్ కనపడలేదు. అయితే నేను కొత్త సిమ్ తీసుకున్నా. కొత్త సిమ్ తీసుకుంటే ఏమైందంటే నెంబర్ నాకు ఐడియా లేదు. సరే, అలా ఉంటుందిగా మా ఫోన్లో అన్నట్లు నేను ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే ఏమని చెప్పి ఏమన్నా అంటే సేవ్ చేసుకుంది, అలా సేవ్ ఉంటుంది నంబర్ అని చెప్పి నువ్వు ఫోన్ చేసినావు. రైట్, క్లియర్గా. అయితే ఫోన్ అడిగిన బాత్రూమ్ కాడ ఉండే అడిగితే హస్బెండ్ అని ఉంటుందని చెప్పింది. చెప్తే ఏమైందంటే ఫోన్ ఓపెన్ చేసిన నా నెంబర్ గుర్తులేదు అసలు. నేను మామూలుగా ఆమె ఫోన్లో ఉంటుంది అన్నట్లు ఓపెన్ చేసిన. ఓపెన్ చేసి చూస్తే హస్బెండ్ 1, హస్బెండ్ 2, హస్బెండ్ 3 అని ఉన్నది. సెర్చ్లో సరే అని నా నెంబర్ పక్కన పెట్టేసిన. హస్బెండ్ 1 అంటే చేసేసిన. ఫోన్ చేస్తే నాకు చేస్తే వేరే వాళ్ళు ఎత్తారు. వేరే వాళ్ళు ఎత్తి ఆల్రెడీ ఆమెకి నాకు పెళ్ళి అయిపోయింది, డైవర్స్ ఇచ్చేసిన అని వాడు చెప్పిండు. సరే అని అది కట్ చేసిన. మళ్ళీ హస్బెండ్ 2 ఉందిగా, సరే ఇదన్నా నా నెంబర్ అని మళ్ళీ ఫోన్ చేసిన. మళ్ళీ ఫోన్ చేస్తే ఏమైందంటే అది వేరే వాళ్ళు ఎత్తారు. నా ఫోన్ రింగ్ కావట్లేదు, వేరే వాళ్ళు ఎత్తారు. ఆడేమండు ఆమెకి నాకు పెళ్ళి అయింది, సేమ్ వీళ్ళకే అట్లే చెప్పిండు. అట్లే చెప్పేసి ఆమెకి నాకు పెళ్ళి అయింది, ఆమెకి నాకు ఎప్పుడో డైవర్స్ అయిపోయింది అని చెప్పిండు. సరే, హస్బెండ్ 3 అన్న నా నెంబర్ అవుతుందేమో అని. అంటే నీకు అవి 2 నంబర్లు హస్బెండ్ 1, హస్బెండ్ 2 ఉన్నాడు అని చెప్పేసి ఏం కాలే నీకు? అంటే నీకు ఏం అనిపించలే నీకు? అనిపించింది. అంటే నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే, సరే హస్బెండ్ 1 ఉన్నలే, సరే హస్బెండ్ 2 ఉన్నలే అంటే నీకు ముందు నుంచే తెలుసా ఆమె 3 పెళ్ళి అయినాయి? తెలియదు నాకు. మరి నువ్వు అంత సింపుల్గా ఎట్లా చెప్తున్నావు నువ్వు? సరే హస్బెండ్ 1 ఉన్నాడు, సరే ఈ హస్బెండ్ 2 అన్న నాదన్న అంటదేమో అంటే అప్పుడే తెలుస్తుంది నాకు ఆమె గురించి మొత్తం తెలుసుకుంటానా. అంతకుముందు అనుమానం ఉండే, ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది మొత్తం. సరే హస్బెండ్ 3 ఉందిగా,
ఇదన్నా మరి ఎవరిదైద్ది నా నెంబరే అన్నట్లు నేను చేసిన. వాడేమన్నాడు, ఆమెకి నాకు ఎప్పుడో పెళ్ళి అయిపోయింది. వాడు సేమ్ చెప్పిండు. అది కూడా డైవర్స్ ఇచ్చేసిండు, నాకు అయిపోయింది, ఆమెకి నాకు సంబంధం లేదని చెప్పిండు. ఇట్లా అయిపోయింది. ముగ్గురు ఒకటే చెప్పారు. ముగ్గురు ఒకటే తిరిగి చెప్పారు. అసలు నువ్వు వాళ్ళకి ఏం అడగలి, వాళ్ళు నీకు ఏం అడగలి, నువ్వు ఎవరివి ఏంది ఏం కథ అని అడిగిర్రు. అడిగితే ఏమన్నా అంటే, నేను ఆమె నా భార్య, నేను నా నెంబరు నాకు తెలియదు, కొత్త సిమ్ తీసుకున్నా, నేను కనపట్లేదని ఫోన్ చేద్దామని చేస్తే హస్బెండ్ 1, హస్బెండ్ 2, హస్బెండ్ 3 అని చెప్పారు. చెప్తే ఆల్రెడీ ఆమెకి 3 పెళ్ళిళ్ళు అయినాయి, మమ్మల్ని కూడా ఇట్లే మోసం చేసింది, ఒకరి తర్వాత ఒకరిని. మా పరిస్థితి కూడా ఇట్లే అయిపోయింది. లాస్ట్కి నువ్వేదో ఒక బిజినెస్ చేస్తావని నిన్ను పట్టుకుంది, నిన్ను లవ్ చేసింది, అందరిని ఇట్లే ట్రాప్ చేస్తుంది, లవ్ చేసింది, పెళ్లి మమ్మల్ని కూడా ఇట్లే చేసింది అని చెప్పారు వాళ్ళు. అరే ఇట్లయింది ఏంది నా బతుకు. వాళ్ళు కూడా ఇట్లే చెప్పారు, నన్ను కూడా ఇట్లే ట్రాప్లోకి దింపింది, నన్ను కూడా ఇట్లే మోసం చేసింది. మామూలుగా నేను బిజినెస్ చేస్తా. ఏం బిజినెస్ చేస్తాను? ఈ రియల్ ఎస్టేట్ ఏదో చేస్తుంటా, కార్ల కంపెనీ, రియల్ ఎస్టేట్ ఇట్లా చేస్తుంటా. కార్ల కంపెనీ ఉండే నాకు, అది చేస్తుంటా. నాకు మామూలుగా ఓటీపీలు వస్తాయిగా, ఓటీపీలు వస్తే మామూలుగా సేల్ చేస్తుంటే ఓటీపీలు వస్తాయిగా. ఓటీపీ చెప్పండి సార్ అంటే చెప్పే, వెళ్తుంటే సార్ ఓటీపీ చెప్పండి సార్ అని అడుగుతారు, ఓటీపీ తీసుకుంటారు. అయితే నెంబర్ చెప్పండి చెప్పిన తర్వాత ఏమైంది, ఆమె నా నెంబర్ సేవ్ చేసుకుంది. నా నెంబర్ సేవ్ చేసుకొని ఫోన్ చేయటం, మాట్లాడటం, నేను ఇక్కడ ఉంది సార్, ఇట్లా ఆ రోజు ఓటీపీ చెప్పినగా మీరు నాకు ఇచ్చారుగా నెంబరు, అది ఇది అని మాట్లాడింది. అట్లా డైలీ ఫోన్ చేసేది, మాట్లాడేది, తీసుకునేది, చెప్పేది అది ఇది అని అంత సోజ్ చెప్పేది. సోజ్ చెప్పి అవి కొనేయటం చేసేది. ఆమె కొనియటం కాదు, నేనే ఆమె కొనిచ్చేది. లవ్ చేయలే, స్టార్టింగ్ లో ఆమె ఫోన్ చేసేది. ఫోన్ చేసినప్పుడు ఇక లేడీస్ గా ఆమె దగ్గర ఉంటాయి ఉండవు, మనం అట్లా కొనిచ్చేది. కొనిచ్చిన తర్వాత అట్లా లవ్, స్టార్టింగ్ లో ఫ్రెండ్లీగా ఉండేది. తర్వాత ఆమెకి నాకు అట్లా లవ్ అయింది. తిరిగి చేసిన తర్వాత పెళ్ళి అయిపోయింది. పెళ్లి చేసుకుందాం అన్నది. సరేగా మరి నాకు తెలియదుగా, మరి ఆమె 3 పెళ్ళిళ్ళు అయిన సంగతి మామూలుగా ఉందిగా అన్నట్లు, నాకు పెళ్లి కాలేదు అన్నట్లు పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న తర్వాత ఇట్లా అయింది. ఇక ఇవన్నీ ఇంట్లో ఉండగా ఫోన్ చేస్తే ఫస్ట్ మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్ అని ఇట్లా తెలిసింది. ఫస్ట్ హస్బెండ్, సెకండ్ హస్బెండ్ అట్లా తెలిసిపోయింది. ఎందుకు ఇట్లా చేసినామని కొట్టినా గట్టిగా. కొడితే ఏమైంది, ఆమె వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇస్తే సరేలే అని పోలీస్ స్టేషన్కి వెళ్ళిన. వాళ్ళు నన్ను ఎట్లా పడితే అట్లా కొల్లబొడిసారు గట్టిగా. కొల్లబొడిసిన తర్వాత నాకు ఇక భయం వేసింది. భయం వేసి సరే ఇక ఈమెతో నాకు కరెక్ట్ కాదు, నా జీవితం అయిపోయిందిలే అని ఇక నాకు డైవర్స్ కరెక్ట్ అన్నట్లు మైండ్లోకి వచ్చేసింది. డైవర్స్ తీసుకుంటా అది ఇది అని చెప్పి ఇక వాళ్ళు కొట్టిన భయానికి నాకు ఆల్రెడీ అయిపోయింది మొత్తం ఒంట్లో. అమ్మో మళ్ళీ ఏదేం చేసినా కానీ మళ్ళీ ఎట్లే పోలీస్ స్టేషన్లో పెట్టిద్ది, నన్ను కొట్టిద్ది, ఇట్లే ఇక అవుతుందని మళ్ళీ తన్నులు తినాలి, నాకు ఇవన్నీ ఎందుకులే ఇక డైవర్స్ తీసేసుకొని వదిలేద్దాంలే అన్నట్లు నేనున్నా. ఆమె ఏమంటుంది, నీకు డైవర్స్ ఇవ్వాలంటే 10 లక్షలు ఇవ్వంటుంది. లేకపోతే ఏమంటుంది, డైవర్స్ ఇది అంటుంది. నా ముందే ఇక ఇదంతా అయిపోయింది. ఇక ఆల్రెడీ కొట్టించింది, చేసింది. ఇక వాడు ఏం చేయలేడు, వాడి వల్ల ఏం కాదు, నేను ఎట్లా తిరిగినా ఏం చేసినా అంత తెలిసిపోయింది. అంత తెలిసిపోయినప్పుడు వాడేం చేస్తాడు, ఇక వాడేం చేయలేడు, నన్ను ఏం చేయలేడు, నా మీద చేయలేవాడు, ఏదనంటే మళ్ళీ తీసిపోయి పోలీస్ స్టేషన్లో పెడతా అని ఆమె కాన్ఫిడెంట్గా ఉంది. నా ముందే కుర్రోళ్ళని తీసుకురావటం, నా ముందే చైర్లలో కూర్చోవటం, చేతులు వేయటం ఇంట్లోకి, నా ముందే ఫోన్లు మాట్లాడటం, నా ముందే బండ్లు పిలిపించుకొని బండ్ల మీద ఎక్కిపోవటం, ఇదంతా చేస్తుంది. ఈ బాధ అంతా నేను చూడలేక ఏం చేయాలో అర్థం కావట్లేదు. డైవర్స్ ఇస్తుందా అంటే నా దగ్గర 10 లక్షలు లేవు. 10 లక్షలు కాదు, నీ దగ్గర ఫస్ట్ ప్రూఫ్ లేదు. 10 లక్షలు లేవు. ఫస్ట్
10 లక్షలు డబ్బు లేదు, తర్వాత ఆమె ఇట్లా చేసేది ప్రూఫ్ లేదు. మొగుళ్ళు ఉన్నాడని ప్రూఫ్ లేదు. ముగ్గురు మొగోళ్ళు ఉన్నది ప్రూఫ్ లేదు, మరి వీళ్ళని ఎక్కించుకొని తిరిగిపోయేది ప్రూఫ్ లేదు. నీ ముంగట ఉండదు కదా, నీ ఇంటికి పిలుపుకోదు కదా, నువ్వు అది వీడియో తీసుకుంటే అయిపోతుంది కదా. వీడియో తీసుకోవడానికి ఏం చేస్తాం, మళ్ళీ ఆ వీడియో తీసుకున్నా కానీ ఆమె దగ్గర ఉందిగా, మాట్లాడితే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుంది, మళ్ళీ కొట్టేస్తుంది. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుంది ఓకే, ఇప్పుడు ఇంటికి పిలుచుకుంటుంది అబ్బాయిలను పిలిపిస్తుంది, వేసుకుంటుంది. అవును వీడియో తీసుకో చెప్పొచ్చు కదా నువ్వు. మరి వీడియో తీసుకోవచ్చు అంటే తీసుకొచ్చిన చేతులు వేస్తుండే వాడు అది చేస్తాడు ఇది చేస్తాను అని చేస్తాడు. ఏమనంటేనే మా తమ్ముడు, మా బాబాయ్ కొడుకు, మా పిన్ని కొడుకు అని చెప్తుంది. ఏం చేయాలి, ఎట్లా వీడియో తీస్తావు అప్పుడు? మరి ప్రూఫ్ లేనప్పుడు మన ప్రూఫ్ కరెక్ట్ దొరకట్లేదుగా. నీకు ఏంటంటే ఆమె ముగ్గురు పెళ్ళిళ్ళు అయినాయి అనేది బయట పెడితే నీకు డివోర్స్ అనేది వస్తుందని నువ్వు అనుకుంటున్నావు. కానీ అది బయట పెట్టడానికి నాకు ప్రూఫ్ దొరకట్లే. ఇప్పుడు ఏడు మీ పిల్లం ఇంట్లో ఉందా? లేదు, బయటికి వెళ్ళింది. సరే ఏం చేద్దామంటే ఇప్పుడు మీ వైఫ్కి 3 పెళ్ళిళ్ళు అయినాయి అనేది ప్రూఫ్ చేయాలి, అంతేనా? మా వైఫ్కి 3 పెళ్ళిళ్ళు అయిందని ప్రూఫ్ చేసి నాకు ఎట్లో గట్లా నంబర్లు ఏమైనా తీసుకున్నావాను? మొదటి మొగుళ్ళి ఫస్ట్ మొగుళ్ళి తీసుకున్నావా లేదా? పెళ్ళి అయిపోయిందని చెప్పారు వాళ్ళు ఆల్రెడీ, నాకు ఆల్రెడీ ప్రూఫ్ అని తెలిసిపోయింది. ఇక వాళ్ళ నెంబర్లు నేను తీసుకుని ఏం చేయాలి? తీసుకోలేదు నెంబర్లు నేను. ఈమె ఏం చేసిందంటే వాళ్ళ నంబర్లు డిలీట్ చేయకుండా అట్లనే పెట్టేసుకుంది ఫోన్లో, అట్లా నువ్వు పట్టుడు పోయింది అంతే. ఇప్పుడు ఎట్లా ఆమెకు 3 పెళ్ళిళ్ళు అయినాయి, ఎట్లా ప్రూవ్ చేసిన డైవర్స్ కావాలి. ఆ 3 పెళ్ళిళ్ళు అయినట్టు ఆమె దగ్గర ప్రూఫ్ ఏదైనా. అర్థమైంది. సరే నువ్వేం చేస్తావు అంటే, నువ్వు ఇప్పుడు ఆమెకు డైవర్స్ కావాలంటే 10 లక్షలు ఇవ్వమంటావు. 10 లక్షలు ఇవ్వమంటుంది. సరే నువ్వు ఆమెకి ఏం చెప్పంటే, ఇంట్లో వద్దు, ఇంట్లో ఉంటే గొడవలు అయిపోతున్నాయి, నాకు భయం వేస్తుంది, నేను ఒక ప్లేస్ చెప్తా, ప్లేస్కి రా. ఓకే, నీకు 10 లక్షలు అడుగుతున్నావు కదా, నేను మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన అడిగిన, ఆయన ఇస్తా అన్నాడు, నువ్వు రా, మా పొలం పేపర్లు తాకట్టు పెట్టిన 10 లక్షలు ఇస్తా, నీతో మాట్లాడాలి అని చెప్పేసి అన్న. ఓకేనా, నీతో మాట్లాడాలి అని చెప్పేసి అని ఆమెను ఇక్కడ పిలిపి అన్న, జస్ట్ నువ్వు పిలిపి, నేను కూడా ఉంటా ఇక్కడ, నేను కూడా ఉండి నేను కూడా మాట్లాడతా, ఏమైందమ్మా, ఏం కథ, ఎందుకు డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నావు అనేది మాట్లాడతా. ఆ 10 లక్షలు ఇచ్చేది నేనే అని చెప్తా. ఓకేనా, మాట్లాడిన తర్వాత సరే ఈయన దగ్గరే పొలం కాగితాలు పెట్టినా ఈయనే డబ్బులు ఇస్తాడు, రైట్, ఈయనే ఇక్కడికి రావంటే వచ్చేసిన, అందుకే నిన్ను కూడా పిలిపించిన అన్నట్టు డబ్బులు ఇస్తా అని చెప్పేస్తాను. రైట్, అట్లా మాట్లాడు. ఒక ప్లేస్ ఉంది, ఈ ప్లేస్ కి రా, స్పాట్ లో పైసలు ఇచ్చేస్తారు, నీకు పైసలు ఇవ్వగా నువ్వు నాకు విడాకులు ఇచ్చేసే అని చెప్పేసి అన్న తర్వాత ఆమె ఇడికి వస్తుంది కదా, ఇడికి వచ్చిన తర్వాత పేపర్ మీద సైన్ చేసేస్తే చాలు, నేను పోయి అక్కడ ఇచ్చేస్తాను. ఆమెకు అట్లా చెప్పు. ఇక్కడికి వచ్చినాక నేను చేస్తా, నేను ఏం చేయాలో అది చేస్తా. ఓకే, నేను ఆమె ఎట్లా బయట పెట్టాలో అట్లా బయట పెట్టాలి, చాలా దారులు ఉన్నాయి, 3 పెళ్ళిళ్ళు అయినాయి అని చెప్పి బయట పెట్టాలి, అంతేనా? విడాకులు ఇప్పి 3 పెళ్ళిళ్ళని బయటికి పెట్టించి విడాకులు అయితే ఇప్పి నువ్వు ఏదైనా చేయి. సరే డన్, ట్రై చేద్దాం, ఏదో ఒకటి చేసి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆమె దగ్గర నుంచి నిజాలు రాపడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే ఆమె ఇక్కడ రావాలి. ఆమెకు నువ్వు ఫోన్ చేసి, ఇట్లా ఒక ప్లేస్లో ఉన్నా నేను, ఒక అన్న ఇట్లా పైసలు ఇస్తా అన్నాడు, పొలం పేపర్లో తాకడి పెట్టినా, నేను అన్న దగ్గరే పెట్టినా కాబట్టి 10 లక్షలు ఇస్తా అన్నాడు, 10 లక్షలు ఇస్తలేడు, 7 లక్షలు ఇస్తాడు, 3 లక్షల తర్వాత ఇస్తాడు. ఓకే, ఇక్కడికి వచ్చి రా, మనం మాట్లాడదాం అని చెప్పేసి పిలువన్నా. ఓకే, వచ్చినాక ఏం చేస్తుంది, వచ్చినాక మనం మాట్లాడదాము, నేను ఎట్లా తీయాలి అట్లా తీస్తాను. ఓకే సార్, ఫస్ట్ ఫోన్ చేయాలి, స్పీకర్ ఆన్. హలో హలో, ఎక్కడున్నావు జానకి? నేను బయట ఉన్నా, చెప్పు. ఎక్కడికి వెళ్ళినావు? బయట పని మీద వచ్చిన, ఏంటి చెప్పు. అదే నువ్వు డబ్బులు అడిగినావు కదా డైవర్స్ ఇవ్వంటే. ఓకే, అదే నేను వేరే బయట మా తెలిసిన అన్న ఉంటే అన్నకాడికి వచ్చిన. అన్నకాడికి వస్తే అదే మా పొలం పేపర్లు ఉన్నాయి కదా, పొలం పేపర్లు పెడితే ఒక 7 లక్షలు ఇస్తా అంటాడు, మిగతా డబ్బులు తర్వాత చూస్తా అంటాడు, తర్వాత ఏమైనా కావాలంటే ఇస్తా అంటాడు, అవి తర్వాత ఇస్తా. మరి 7 లక్షలు ఇస్తే నువ్వు డైవర్స్ పేపర్ మీద సైన్ చేస్తావా? ఫస్ట్ నువ్వు అయితే ఎక్కడున్నా చెప్పు, నువ్వు వాయిస్ రికార్డ్ చేస్తున్నావు అని నాకు అర్థమైంది. నువ్వు ఎక్కడున్నా చెప్పు, నేను అక్కడికి వచ్చి మాట్లాడతా. నేను వాయిస్ రికార్డ్ ఏం చేయట్లేదు. మరి వాయిస్ రికార్డ్ ఏం చేయట్లేదు. అదే అబ్బా, నువ్వు వాయిస్ రికార్డ్ ఏం చేయట్లేదు. ఫస్ట్ నువ్వు ఎక్కడున్నావో చెప్పు, లొకేషన్ పెట్టు, నేను అక్కడికి వచ్చి నేను డైరెక్ట్ గా మాట్లాడతాను నీకు క్లియర్ గా. సరే, డైరెక్ట్ మాట్లాడుతావు. డైవర్స్ పేపర్ మీద అయితే సైన్ చేయాలి, నీకు కావాల్సిన డబ్బులు అయితే నేను ఇస్తా. ఓకే,
అదే చెప్పు, ఎక్కడున్నావు లొకేషన్ పెట్టు, నేను వచ్చి మాట్లాడతా. మన ఇంట్లో అయితే కాదు, నేను బయట ఉన్నా అని చెప్పిన కదా. అయితే బయట లొకేషన్, నేను ఉన్న చోట లొకేషన్ అయితే పెడతా. హా, అక్కడే డైరెక్ట్గా అమౌంట్ అయితే క్యాష్ ఉంది, క్యాష్ డైరెక్ట్గా ఇచ్చేస్తా. నువ్వు అక్కడే సైన్ చేసి వెళ్ళాలి. ఓకే ఓకే, వస్తా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ఇబ్బంది పెట్టొద్దు. నేను వస్తా. సరే, లొకేషన్ అయితే పెడతాను నేను. ఓకే. చూసి వచ్చేసిన తర్వాత నాకు హా, ఇప్పుడు టైం ఎంత అయింది? 4:11 అయింది. హా, సరే, నువ్వు వచ్చిన తర్వాత ఫోన్ చెయ్యి. ఓకే ఓకే, చేస్తా. నేను బయటకు వస్తా. ఇక్కడ నీకు తెలియదు కాబట్టి నేను బయటకు వస్తా, వచ్చి తీసుకొచ్చి ఓకే. నీ అమౌంట్ ఇచ్చేస్తా. సరే, పెట్టు, లొకేషన్ పెట్టు. డైరెక్ట్ వస్తా అంటుంది కదా. చూడు ఆమె ఎంత కిలాడి ఉన్నది. అదే ఆమె అంటున్నది అర్థం ఏంటంటే, కావట్లేదా? నువ్వు కాల్ రికార్డ్ చేస్తున్నావు అని నాకు అర్థమవుతున్నది అనే మాటలు మాట్లాడుతుంది ఆమె. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నది ఆమె, ఉమ్, మోసం చేసింది నన్ను, ఉమ్, ఇన్ని ఇబ్బందులు పెట్టింది నన్ను. అవును. మళ్ళీ తర్వాత నన్నే 10 లక్షలు అడుగుతుంది డైవర్స్ పేపర్ మీద సైన్ చేయడానికి కూడా. ఎంత బాధ చెప్పు. నిజంగా చాలా టూ మచ్. ఆ రోజు ఆ ఫోన్, ఆమె బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నా ఫోన్ గడపడిపోవటమే మంచిదైంది. ఆమె గురించి నాకు ఈ నిజం తెలిసింది. అవును అవును, అదే అట్లే ఉండి నా ఫోన్ కనపడింది అనుకో, నాకు తెలియపోయేది నిజం. తెలియకపోయేది, నీకు నాకేం తెలియకపోయేది. తెలిసింది? ఎప్పటికీ నిజం దాచుకొని ఉండేది, నీకు అసలు అవును. తెలియకపోయేది. అవును, టూ మచ్ అన్న ఇది. ఆ రోజు అట్లా కావటం వల్ల నాకు తెలిసిపోయింది ఈ నిజం. అదే అంటున్నా. అంటే మీరు ఆ ముగ్గురు అదే చెప్పారు, పెళ్ళి అయిపోయింది. ముగ్గురు అదే చెప్పారు, ఒక్కరు కాదు, ముగ్గురు చేసింది ఫోను. అవునవును. సరే చూద్దాం, రాని లొకేషన్ పెట్టు. లొకేషన్ పెట్టేసిన. లొకేషన్ పెట్టు. సరే, వచ్చినాక నేను ఏం చేయాలో అదే చేస్తా. ఐ మీన్ ప్రూఫ్ చేయాలి, అంతే కదా. అంతే, డైవర్స్ పేపర్ మీద సైన్ ఒకటి చేయాలి. వచ్చింది, ఆ ముగ్గురు పెళ్ళైనట్టు ప్రూఫ్ చూపించాలి. నాకు మైండ్లో ఒకటి వచ్చింది, చేద్దాం. ఓకే, సరే, ఇట్లా అన్న, ఇట్లా పక్కకు రా. నేను ఆడ కెమెరా పెట్టినా, మనం ఏం మాట్లాడుతున్నాము ఏంది అనేది ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. ఆమె ఏం మాట్లాడుతున్నా అనేది, ఆమె ఏం చెప్తుంది, ఏం కథ అనేది అన్నీ చూసాం. తర్వాత నేను ఆమె ఫోన్ తీసుకొని నేను ఏం చేయాలో అది చేస్తా. ఆమె ముగ్గురు ఉన్నారు అని చెప్పి నేను బయట పెడతా. ఆమె రెచ్చగొట్టు ఏదో ఒకటి చేసి నేను బయట పెడతా. రెచ్చగొట్టు ఏదేం చెయ్యి, బయట పెడతా. కెమెరా ఉన్నట్టు నువ్వు కూడా యాక్ట్ చేయొద్దు, ఆమె కూడా తెలియవద్దు. కెమెరా ఉన్నట్టు నువ్వు అసలు తెలియనే అసలు కెమెరాకి వెళ్ళి చూడండి నేను. నువ్వు చూడక అసలు కెమెరా ఉన్నట్టు మర్చిపో, సరేనా. సరే, ఆమె అయితే వస్తుంది అన్నది గైస్, చూద్దాం ఎంతసేపట్లో వస్తుంది ఏంది అనేది. సో ఆమెకు నువ్వు ఎట్లా చెప్పాలంటే, నేనే డబ్బులు ఇస్తున్నా, డబ్బులు ఇచ్చే పర్సన్ నేను అని చెప్పాలి, సరేనా. సరే రాని, ఎంతసేపు అయితే కూర్చో, అప్పటిదాకా అయితే కూర్చో. మీరేనా? కూర్చో కూర్చో కూర్చో. కూర్చోండి, ఒక 2 నిమిషాలు వస్తున్నా. వాటర్ ఏమైనా తాగుతారా? కొంచెం దగ్గర కన్నా ముందు దగ్గర తీసుకొని చేయాలి. ఎవరు మీ వైఫా? ఏందమ్మా ప్రాబ్లం ఏందమ్మా అంటే, మీ హస్బెండ్ అయినే. అవును సార్. అయితే ఈయన నాకు డబ్బులు అడుగుతున్నాడు. ఏదో పొలం పేపర్లు పెట్టిండు, తీసుకొని వచ్చిండు. 10 లక్షలు కావాలి అని అంటున్నాడు. ఇదేంటంటే నా ఆఫీస్, ఓకేనా. నేను ఇక్కడ ఫైనాన్స్ అవి ఇవి చేస్తూ ఉంటాను. సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే, నేను ఆయన నమ్మి నేను ఇయ్యలేను. నేను ఏమన్నా అంటే, మీ వైఫ్ని మీ మమ్మీని ఎవరన్నా తీసుకొని వస్తే నేను వాళ్ళని బట్టి నేను డబ్బులు ఇస్తాను. అండ్ ఇంకొకటి, డబ్బులు ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు డబ్బులు తీసుకుంటున్నాడు అమ్మ, డబ్బులు ఎందుకు తీసుకుంటున్నాడో నాకు కూడా తెలియాలి. బిజినెస్ పెట్టడానికి తీసుకుంటున్నాడా, లేదంటే ఎవరికన్నా అప్పు కట్టడానికి తీసుకుంటున్నాడా, ఏదైనా కార్ కొనడానికి తీసుకుంటున్నాడా అనేది నాకు తెలియాలి. ఎందుకంటే నేను డబ్బు ఇస్తున్నాను, డబ్బు నాకు తిరిగి రావాలి. నేను డబ్బు ఇచ్చాక ఆయన ఖర్చు పెట్టుకొని డబ్బు తిరిగి రాకపోతే నాకు కూడా లాసే కదా. అందుకని నేను తెలుసుకోవాలి, ఎందుకు ఏం కథ అనేది తెలుసుకోవాలి. డబ్బులు ఎందుకు ఇవ్వాలి ఆయనకి, నువ్వు చెప్పవు, ఓకేనా. మీరు చెప్పండి, డబ్బులు ఎందుకు ఇవ్వాలి అంటే, ఇప్పుడు ఆయన ఏదో ఒక రీజన్ చెప్తాడు, అదే రీజన్ మీతో మ్యాచ్ అవుతుందో నాకు తెలియాలి. ఎందుకు ఇవ్వాలి ఆయన డబ్బులు అంటే నేను అడిగాను సార్, నాకు కొంచెం పర్సనల్ ఒక ప్రాబ్లం ఉండడం వల్ల అడిగాను. ఏం ప్రాబ్లం ఉంది అంటే పిల్లలు కొంచెం గట్టిగా చెప్పండి. పిల్లల స్కూల్ ఫీజులు అవి కట్టాలి కదా సార్. ఆయనేమో ఇంట్లో పట్టించుకోడు, ఏమి పట్టించుకోడు. సో అందుకని నేను డబ్బులు అడుగుతున్నాను సార్. ఇంట్లో పట్టించుకోకపోతే అంటే
మీరు 10 లక్షలు అడుగుతున్నారా దానికి? దానికని కాదు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అతనితో ఉండడం నాకు ఇష్టం లేదు సార్. ఎందుకు నాకు ఇష్టం డైవర్స్ లేదు? కావాలి. ఆ, డైవర్స్ కావాలంటే ఉమ్, అతనికి డైవర్స్ కావాలంటున్నాడు. ఉమ్, డైవర్స్ కావాలంటే నేను 10 లక్షలు అడిగా. ఉమ్. సరే ఇస్తా అన్నాడు. అంటే ఆయన అడుగుతుండ డైవర్స్? ఆయన మీరు అడుగుతలేదు, ఆ, ఆయనే అడుగుతాడు. ఆ. ఎందుకు అడుగుతున్నాడు డైవర్స్? ఏమో తెలియదు అన్న. ఎందుకు అడుగుతున్నావు అన్న డైవర్స్? డైవర్స్ ఎందుకు అడుగుతుందంటే, ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఆమె అది చేసే బిల్లు ఏం తెలిసింది నాకు. ఆమె కాలేదని చెప్తుంది. ఏందమ్మా 3 పెళ్ళిళ్ళు అయినాయి అంట కదా మరి నీకు?